జెన్యున్ డిస్కషన్ ఏంటంటే జరుగుతున్న చర్చ ఏంటంటే ఏదైతే మంత్రి గారు ఆవేశంగా ఏ సందర్భంలో కానీ ఆ పీక్కుంటారనే మాట రికార్డులో తొలగించాలి. ఆయన గారు చెడ్డపేరు ఆయన జీవితంలో మచ్చ రేసి ఓందాగా చెప్తే ఆయన తాలూకు అమలతను నిలబడతారు. లేకపోతే ఆయన జీవితంలో మచ్చ ప్రజలు తెలుస్తారు. రేపు మాకు అభ్యంతరమే. కానీ ఇలాంటి పరుష పదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పరుష పదాలని వాడటం అనేది సమంజసం కాదు. అది సభా సంప్రదాయం కాదు. చెప్పండి మంత్రి గారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్? మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు అంటున్నా? మీరు మారుతారా? మహిళల గురించి మీరు మారుతారా? నేను కళ్యాణి గారు అన్నాను. నాకు మహిళలు గౌరవిస్తాను మా అమ్మ నాకు నేర్పించింది సార్. మీ నాయకుడికి నేర్పించలేదేమో, నాకు నేర్పించారు. మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. కావాలంటే వీడియో విల్ ప్లే ఇట్ నౌ. ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా. ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్. నేను చూసా. 3 నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి. యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ ఆన్ రెస్పెక్టింగ్ ఉమెన్. నేను కళ్యాణి గారు అన్నాను. కానీ రికార్డులు లేని మేడం గారు అన్నా. ఏకవచ్చంతో ఏనాడు నేను మాట్లాడలేదు సార్. నాకు చిత్తశుద్ధి ఉంది సార్. వినండి సార్. మీకు ఓపిక లేకపోతే బయటకు వెళ్ళండి. ఐ నో ప్రాబ్లం. ప్లీజ్ లిసన్. మీ తల్లిని అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీ భార్యను అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీరు మాకు లెక్చర్లు ఇస్తారా? నేను మేడం గారు అన్నాను, కళ్యాణి గారు అన్నాను. సార్ ఏమన్నారు? మేడం గారిని అన్నాను. నేను మేడం గారిని ఏనాడు అనలేదు. మహిళలంతా నాకు గౌరవం సార్. ఆయన పార్వల్ రెస్పెక్ట్ ఉంది. అరే మీకేం తెలుసా? అట్లా మారుతా లూజ్గా ఏం మారుతున్నారో తెలుసా మీకు? ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? నేను చూశాను. 3 నెలలు 100 రోజుల బాధ నేను చూశాను. మీరు చూసారా? ఒక మహిళ అవమానిస్తే, శాసనసభ సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను. మీరున్నారా? మాట్లాడచ్చు మీ తల్లి గురించి మాట్లాడతారా? ఈరోజు ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో. ఈ రోజు కూడా మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారండి? మా మహిళలు వ్యతిరేకంగా పోస్టులు పెడతారా? మా మహిళలకు ఇచ్చి వచ్చే విధంగా పోస్టు పెడతారా? పొరపాటున మా ఒక్క కార్యకర్త భారతిరెడ్డి గారి వ్యతిరేకంగా పోస్ట్ పెడితే జైలుకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది. అది మాకున్న చిత్తశుద్ధి. మీలో కాదు. మహిళలు తిడితే ఆనందపడితే వ్యక్తులు మేము కానే కాదు. ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన. నుంచిన ఆ రోజు చెప్పాల్సి సార్. వీడియో నా దగ్గర ఉంది. ఐఎమ్ రెడీ. డిబేట్ చేద్దాం. అరే చైర్మన్ గారి టేబుల్ పైకి వెళ్ళారు సార్. మీరు మారుతారు. ఇదే టేబుల్ మీద నుంచున్నాడు ఒక మంత్రి ఈయన ఆయన కూర్చుంటున్న టేబుల్ మీద నుంచున్నాడు. కావాలంటే పర్మిషన్ ఇవ్వమని చేరు విజువల్స్ చూపిద్దాం. మీరు గౌరవం గురించి మాట్లాడతారు. మా పైన మహిళలు నేను అవమానించానంటారు. మీరు ఏమిన్నారో నా దేవుడికే తెలియాలా. నేను చాలా క్లారిటీగా చెప్పాను. మహిళలు అంటే నాకు గౌరవం. ఏదంటే అది మాట్లాడడానికి నేను లేదు. నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీరు రెజల్యూషన్కి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి పెట్టిన రెజల్యూషన్, ఆయన థ్యాంక్ యూ చెప్తున్నా, పెట్టిన రెజల్యూషన్ ఆమోదిస్తున్నారు లేదా మీరు చెప్పండి. ఎల్ఓపి గారు ప్లీజ్. అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడిన దాంట్లో మేము అడిగిన ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటి? వారు వచ్చి వాళ్ళ తల్లి గారిని మాట్లాడిన మాటల్ని ఎవరు కూడా సభ్యతమో ఎవరు కూడా అంగీకరించరు. దాన్ని సమర్థించే సమస్య లేదు. ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం. మళ్ళీ చెప్తున్నాం. ఏ తల్లిదైనా సరే ఎవరు నిందించినా దాన్ని సమర్థించే సమస్య లేదు, ఆమోదించే సమస్య లేదు. అంత మనుషులు కాదు మేము. కానీ 15 సార్లు ఆ మాటలు చెప్పుకొని అనవసరంగా ఆ తల్లిని కించపరచడం భావ్యం కాదని నేను సమాపంగా చెప్తున్నాను. 10 సార్లు చెప్తున్నాను. దయచేసి దీని ఇంతతో విరమించుకోండి. ఆ మాటలను వచ్చి మీరు 10 సార్లు తీసుకొచ్చి దాన్ని రాజకీయాల కోసం ఆలోచించి డిస్కస్ చేయడం అనేది సమంజసం కాదు. మీ ద్వారా నేను నమస్కరిస్తాను. తప్పది. అధ్యక్ష వినండి. ఎవరు లేరు అధ్యక్ష. ఒక కొడుకు ఆవేదన అది. ఒక తల్లిన సభ మధ్యలో మాది నేను
ఈవేళ షార్ట్ డిస్కషన్ ఏంటి? మీరందరూ జరిగేది షార్ట్ డిస్కషన్ ఏంటి? సబ్జెక్ట్ ఏంటి? నా అమ్మా కూర్చో. ఎల్ఓపి గారు జరిగిన విషయం చెప్తాను. ఇప్పుడు మంత్రి గారు అడిగారు, మంత్రి గారు కూర్చోమ్మా, ఇబ్బంది కదా చెప్పు సార్. చెప్పరు, నేను మాట్లాడి కూర్చోండి. మాట్లాడితే మీరు మాట్లాడితే మనం కూర్చోండి. మీరేం చెప్తారు చెప్పండి. ఇప్పుడు ఏదైతే ఎల్ఓపి గారు అన్నారో ఆ మాట విత్డ్రా చేసుకోవాలి. ఒక తల్లిని నిండు సభల్లో అవమానిస్తే కొడుకు ఆవేదన అలాగే ఉంటది. ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో మేము కూడా చూసాము, మేము కూడా పోరాటాలు చేసాము. అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న పదాన్ని ఏదైతే ఉపయోగించారో ఎల్ఓపి గారు, దాన్ని ఈ రోజు మహిళలను అవమానించినట్టే. దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పండి, విత్డ్రా చేసుకోమనండి. ఏ తల్లి మేము ఒకటే సార్ అధ్యక్ష, మేము ఒకటి చెప్తున్నాం, వాళ్ళ నాయకుడు మళ్ళీ రాజకీయం గురించో ఆస్తుల గురించో తల్లిని చెల్లిని వాడుకునే పరిస్థితులు లేవు, పద్ధతులు లేవు మా దగ్గర. బయటికి గెంటే పరిస్థితులు లేదు. ఒక కొడుకు ఆవేదన అధ్యక్ష, అది దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అండి అధ్యక్ష. ఆయన రాజకీయంగా వాడుకుంటామనండి. ముందు క్షమాపణ చెప్పానండి, ముందు విత్డ్రా చేసుకోమనండి, రాజకీయంగా మేము ఎందుకు వాడుకుంటాం అధ్యక్ష? వాళ్ళు మాట్లాడారు మహిళలను అవమానించారని. ఏ మహిళ అవమానించారు లోకేష్ గారు? ఇప్పుడు ఈవేళ జరిగేటటువంటి చర్చ ఇండస్ట్రీస్ మీద జరుగుతూ ఉంటే ప్లీజ్ కూర్చోండి. మంత్రి గారు కూర్చోండి. ప్లీజ్ శ్రీరామ్, దయచేసి కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి, దయచేసి కూర్చోండి. అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష కూర్చోండి. అధ్యక్ష మళ్ళీ చెప్తున్నాం, వారు మాట్లాడిన మాటలు, మీరు మాట్లాడిన మాటలు రికార్డుని వారిని చూసుకోమనండి. నేను మాట్లాడిన మాటలు కూడా ఆయనే చూసుకోమనండి. ఏవి తప్పు అనుకుంటారో, ఏ సంబంధం అనుకుంటారో అది వారికే నేను విడిచిపెడతాను. ఏ ఉంచాలో రికార్డులో, ఏవి తొలగించాలా, వారికే ఇస్తున్నాను. నా తరఫున నేను మాట్లాడిన భాషలో కానీ నేను ఎవరైనా ఆపాదిస్తే నేను తప్పకుండా దాన్ని విడుదల చేసుకుంటాను. నాకే అభ్యంతరం లేదు, నాకు అభ్యంతరం లేదు. కానీ మీరు ఎంతసేపు మాట్లాడినా ఎవరు కూడా, ఏ సభ్యులు కూడా ఎక్కువ మనకంటే మేము ఎందుకు తెలుసుకుందాం, ఏం మాట్లాడతారా, ఏం చేస్తారా, ఏం మాట్లాడతారా అని ఉన్నాము. ఎక్కడ మరి మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మరి అవకాశం ఇవ్వాలి కదా అధ్యక్ష. ఇప్పుడు మాట్లాడదు, ఆయన అయిపోయిన తర్వాత మాట్లాడదు, కూర్చోండి. మేము అడుగుతుంది చెప్పదలుచుకుని మాట్లాడినప్పుడు వచ్చి మాట తోడలేదు. దయచేసి ఆ మాట వచ్చి విత్డ్రా చేసుకోండి. అది ఏమన్నది అన్నారు. దయచేసి ఆ మాట విత్డ్రా చేసుకోండి అని అడిగాం. అందుకని ఏమన్నా అదేండి ఆ మాట అంటే దాన్నే చెప్పాను. ఏం కొత్త మాట చెప్పానా? నేనే కొత్త మాట మాట్లాడానా? నాకు ఒక ఇంగిజ్ఞానం ఉంది, నాకు పరిజ్ఞానం ఉంది. దయచేసి ఎవరితో మాట్లాడే ఒక తత్వం నా మనసు నాకు ఉంది. అంతేగాని అంత దీనిగా దిగజారి మాట్లాడే తత్వం నాకు కాదు అని నేను అనుకుంటాను. మేబీ మీ అభిప్రాయం నా మీద తప్పుడొచ్చు, నేను దాంట్లో వెళ్ళను. అది మీ ఇష్టం. కానీ అధ్యక్ష, సభ అనేప్పుడు ఉందాగా ఉండాలి, సభలో ఉందాగా వెళ్ళాలి. ఇది పెద్దల సభ కాబట్టి భాష మీద పట్టు ఉండాలి. దయచేసి ఆలోచన కదా, అది రికార్డు చూసుకుంటే మీరు డిసైడ్ చేయండి. ఇప్పుడు చర్చ జరుగుతుంది పరిశ్రమ మీద, దీని మీద అయిపోయింది సభ్యులు. నెక్స్ట్ ఎవరు మనతో మాట్లాడమని ఆ తర్వాత నేను మాట్లాడతాను. చెప్పండి అధ్యక్ష. కళ్యాణి గారు మాట్లాడుతూ 2 ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. పదే మీరు ఉపసంహరిస్తారా సపోర్ట్ అంటే ఏంటి అధ్యక్ష? ఇది
నేను అడగదలుచుకున్నా 25కి 25 ఎంపీలు గెలిపించండి ప్రత్యేక హోదా తెస్తా అన్నారు, ఏమైంది? మొన్న వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో కూడా మీరు కూడా ఏకగ్రీవంగా ఓటేశారు, అన్నాడు మీరు కండిషన్స్ పెట్టి ఓటేశారా? అడగదలుచుకున్నా, చెప్పండి. ఆమె రైట్ ఆర్ ఆమె రాంగ్? ఆ రోజు మీరు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు మీరు కూడా కండిషన్స్ పెట్టి ఉండొచ్చు. అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ లీడర్ నరేంద్ర మోడీ గారిని నేను బలంగా నమ్మి అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నాం అధ్యక్ష, అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నాం. పిఎం గారు ఏ కార్యక్రమాన్ని చేసినా ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 వచ్చే విధంగా మంత్రివర్గం మొత్తం పనిచేస్తుంది అధ్యక్ష. అది మాకున్న కమిట్మెంట్. అంతేగాని 3 సార్లు 4 సార్లు మీరు ఉపసంహరించుకుంటారా? చెప్పండి, ఉపసంహరించుకోండి, భయపెట్టండి. ఏంటి అధ్యక్ష?